మెల్లిగౌడు తాతయ్య వస్తున్నారు. హలో ఏంటి చూస్తున్నారు? హెల్ప్ చేయండి. అందరూ ఎప్పుడో చెప్పారు కదా ముసలోడండి సార్. పాప ఇక్కడ ప్లీజ్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ వస్తున్నారు. అలాగే ఉండు. చెప్పచ్చు కదా. కిందకి వదలండి. అలా చెప్పు. కిందకి స్లోగా. చచ్చిపోయామనుకున్నాను. భయపడిపోయాను నాన్న. అయిపోయింది కదా వదిలే. మంచినీళ్ళు తప్పండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి. ఇదిగో అబ్బే, అమ్మమ్మ రమ్మంటుంది. ఇక్కడ వచ్చి నించో. ఈ రోజు శనివారం. అమ్మమ్మ మాట్లాడుతూ నేనే స్పీకర్. నేను చంద్రశేఖరరావు గారి అబ్బాయిని. మీ మనోడు నానమ్మ. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు ఎవరు అని అడుగుతుంది ముసల్ది. అమ్మమ్మ. మౌనవ్రతం అయినా ఆరాలు తీయడం ఆపదు బేబీ గారు. ఫారెన్ అబ్బాయి లండన్ నుంచి వచ్చాడు. మన దగ్గర వ్యవసాయం నేర్చుకోవడానికి కొన్నాడు మన ఇంట్లోనే ఉంటాడు. మేపండి. అయినాళ్ళకి ఆకుల్లో కానాడ కంచాల్లో పెట్ట మనకు అలవాటే కదా. నువ్వు వెళ్ళరా. వీధి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. ఇదిగా అబ్బాయికి పైన గది చూపించి ఏర్పాట్లు చేయాలి. అలాగే మామగారు. మగమాట పడకు. ఇది నీ ఇల్లే అనుకో. పేరేమన్నా? అభిరామ్. రామ్. సరే రామ్. నా లగేజ్ నేను పట్టుకుంటాను. పర్లేదండి. వావ్, ప్యాలెస్ లా ఉందండి మీ ఇల్లు. మా మాంగారు పురుగులండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అవును, మీరు? నేను పెద్దలుడు కాశీ. హలో. తమ్ముడు చిన్నలుడు కాలండి. ఇలా మా మాంగారికి కొడుకులు ఉన్నా లేనట్టే కదండి. కూతుర్లేమో వదులుకోలేకపోయారండి. అందుకని మేము కూడా ఇక్కడేనే. అవును. ఇందాక మీరు కాపాడేది చూడండి. ఆ పిల్ల సెత్తరకే మా అమ్మాయే ఆఖరిది.